ఆయన కృప లేనిదే మనం ఏమి చేయలేము. ఇది తెలియకుండా ఏమి జరగదంటాడు. సమస్తము తెలుసు అంటున్నాడు కదా. మనం ఎక్కువ రెక్కలు కట్టుకొని ఆకాశంలో పనిచేయక ఎక్కువ రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగిరినను నువ్వు అక్కడ ఉన్నావు కదా. భూమి అంతర్భాగంలో దిగి నేను అన్నాను, నువ్వు అక్కడ కన్ను నన్ను చూస్తున్నాను. ఆయన కన్ను చూసి నుంచి మనం ఎక్కడికి పారిపోవాలి. దేవునికి నమ్మకాలు ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. తన మహాకృపం బట్టి నా ప్రయాణం అంత తోడుగా ఉంది. సమస్త పనులను సఫలపరిచి ఆయన మహిమార్థంగా జరిగించినందుకు దేవునికి మరియు కృతజ్ఞతాస్తుతులు జోడిస్తున్నాను. యోహాను సువార్త 8:36 చదివినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. యోహాను సువార్త 8:36 కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చూడండి, ఇక్కడ స్వతంత్రులుగా లేదు. చూసారా, నువ్వుగా అనేది మిస్ చేసేసి స్వతంత్రులుగా అన్నావు. నువ్వు నాను మింగేశావు. మళ్ళీ చదువు. స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా దేవునికి మహిమ కలుగును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మీరు నాతో మాట్లాడాలని, మీరు మాతో మాట్లాడాలని, మీరే మాట్లాడమని ఇస్తున్నాము. అడిగి ఇచ్చినాము. దేవుడికి మహిమ కలుగును. సత్యత్వం ఎవరు నిద్రపోదు. 12 కదా అవుతుంది. 48 గంటలు 1 గంటే పడుకున్నాను. 2 రోజులు 1 గంటే పడుకున్నాను. మళ్ళీ పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చి నీళ్లు కట్టారు. మళ్ళీ సాయంత్రం లేచి ఆగ్రాకి వెళ్ళాను. కిందంతా అక్కడ పడుకోలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నేను నిద్రపోతా అన్నం కుర్చీలో నిద్రపోకూడదు. కుర్చీలో నిద్రపోకూడదు. దేవునికి మహిమ కలుగున్నారు. అందుకే అల్లలు ఏమప్పుడు చేయలు ఎత్తారనుకోండి, నిద్ర రాదు. అట్లా కూర్చొని అలలు అంటే దేవునికి మహిమ కలుగుతారు. దేవునికి మెప్పుతారా? ఇక్కడ చక్కని మాట యోహాను భక్తులు సువార్తల్లో రాష్ట్రాడు. కుమారుడు ఎవరినైతే స్వతంత్రుడిగా చేస్తారో వాడు స్వతంత్రుడు. అంటే వారు నిజమైన స్వాతంత్ర్యం వారు పొందుకుంటారు. చూడండి, యూదా దేశము యేసు ప్రభు వారు పుట్టిన కాలంలో ఆయన 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఉన్న సమయంలో ఎప్పుడైతే యేసు ప్రభు వారు సువార్తను ప్రకటించడం ఆరంభించారో చాలా మంది యూదులు ఏమనుకున్నారంటే, యేసు ప్రభు వారు ఈయన మెస్సయ్య, ఈయన మాకు స్వతంత్రంను ఇస్తాడు. ఎక్కడి నుంచి? రోమా పరిపాలన నుంచి మాకు స్వాతంత్రం తీసుకొస్తాడు. అది మమ్మల్ని రాత్రి ఎంత పడుకుంటారు, పొద్దున చర్చ్ నేను ఉన్నాడు. ఎవరు స్వతంత్ర ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరి పేరు చెప్తాం మనం? భగత్ సింగ్ కదా, ఆజాద్, బోస్, చంద్రబోస్, ఇంకా చదువు కాదు. ఫస్ట్ భారతదేశం మొత్తంలో మొట్టమొదటి వాడు ఆంగ్లేయుల మీద యుద్ధం చేసిన వాడు ఎవరు? వ్యతిరేక పోరాటం చేసినప్పుడు ఎవరు? ఇండియా మొత్తంలో ఫస్ట్ మొదటి వ్యతిరేకకారుడు, ఆంగ్లేయులకు వ్యతిరేకకారుడు ఆయనే. ఎక్కడ? పెంగునూరు, కర్నూలు పక్కన ఉన్న పెంగునూరులో అక్కడ చేశాడు ఆయన. ఆయన కోట అక్కడ ఉండేది. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కదా. ఇట్లా యేసు ప్రభువు కూడా వాళ్ళు అనుకున్నారు. ఎవరు? యూదులు కూడా అదే అనుకున్నారు. ఏమని? మమ్ములను ఈ బానిస సంఖ్యల నుంచి, ఎందుకంటే రోమా వాళ్ళు ఎక్కడ పరిపాలించి ఏం చేస్తారంటే ఆ దేశం సంపదలు పొరగొడతారు, డబ్బులు తీసుకెళ్ళిపోతారు. మన ఇండియాకి వచ్చినప్పుడు మన భారతదేశంలో టిప్పు సుల్తాన్ కూర్చొని నెమలి సింహాసనం, కోహినూరు వజ్రము, తర్వాత వెండి వజ్రాలతో పొదిగినవి, లేకపోతే చాలా విలువ కలిగి మంచి మేలి బంగారంతో చేసినవి, వీటన్నింటినీ పట్టుకుపోయారు. వీటన్నింటినీ పట్టుకుపోయారు. అట్లా
వారు మొదటి నుంచి ఏ దేశం మీద వారు దౌర్జన్యంకి వెళ్ళినా, ఏ దేశం మీద యుద్ధానికి వెళ్ళినా, ఏ దేశంలో వారు స్వతంత్రించుకున్నా మొట్టమొదటి ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ఆర్థిక మూలాలను వారు లాగేసుకుంటారు, డబ్బుల్ని లాగేస్తారు. అట్లా ఇశ్రాయేల్ దగ్గర కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. ఇశ్రాయేల్ దగ్గర ఏముంది? అది పాలు తేనెలు ప్రవహించిన దేశమే తప్ప డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అయితే వీళ్ళు ఏం చేశారంటే వారు వ్యాపారం చేస్తే పన్ను కట్టాలి, చేపల వేటకెళ్తే పన్ను కట్టాలి, కథవుతుంది, పిల్లలు పుడితే పన్ను కట్టాలి, తర్వాత వాళ్ళు ఒలివ తోటలు వేసుకొని నూనె తీస్తే పన్ను కట్టాలి. ఇట్లా ప్రతి దాంట్లో పన్ను ట్యాక్స్ వేసేసి, మనకు కూడా జిఎస్టీ ఉంది కదా, ప్రతి దాంట్లో జిఎస్టీ కడుతుంది. వేసి పన్నులు వేసి వాళ్ళ పాపం పేదలుగానే ఉంచి వాళ్ళు డబ్బులు ఎత్తుకుంటారు. ఈ బాధ అన్నిటి నుంచి విడిపిస్తారు యేసు ప్రభువు అని చాలా మంది అనుకున్నారు. భౌతికంగా మనము ఈ గవర్నమెంట్, ఈ ఇంగ్లాండ్ గవర్నమెంట్ నుంచి వారి యొక్క పరిపాలన నుంచి మనల్ని విడిపిస్తారని ఆ కాలంలో చాలామంది అనుకున్నారు. ఆ మధ్యలో బందిపట్నం అయిన బరబ్బా కూడా వస్తారు. బరబ్బా కూడా వచ్చి అంటాడు కదా, ఇదిగో నీ వెనక చాలామంది జనాలు వస్తున్నారు, ఏంటి మన ఇద్దరం కలిస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ వాళ్ళు మనం తరిమేయచ్చు, రోమిలో తరిమేయచ్చు అంటారు. అప్పుడు ప్రభు అంటారు, యేసు ప్రభు వారు, నేను ఎన్నుకున్న మార్గం వేరు, నేను కోరుకునేది నా రాజ్యం వేరు, నీ రాజ్యం. యేసు ప్రభు వారు సిలువేసే ముందు కూడా అంటాడు కదా, కొడుకు పిల్లాగా అంటాడు, నువ్వు రాజు వాటి అంటాడు, రాజునే. కానీ ఈ లోకమైన రాజ్యం నాది కాదు, దేవుడికి మహిమ. యేసు ప్రభు వారు ఆత్మీయంగా మనకు స్వాతంత్ర్యం కలగజేయాలని ఇష్టపడుతున్నారు, దేవుడికి మహిమ. ఆ మాటనే యోహాను భక్తుడు రాస్తున్నాడు కదా, ప్రభువ లేదా కుమారుడు అంటే యేసు ప్రభు వారు ఆయన ఎవరినైతే స్వాతంత్రులుగా చేయాలని అనుకుంటారో వారు నిజంగా స్వాతంత్రులై ఉంటారంట, దేవుడికి మహిమ. చూడండి, మనిషి అన్న తర్వాత భూలోకంలో పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత, ఖచ్చితంగా బలహీనత ఉంటుంది. ఈ బలహీనతలను జయించడానికి నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. కానీ యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. సిలువలో యేసు ప్రభు వారు గుడ్ ఫ్రైడే ముందు రోజు నేను 40 రోజులు ఉపవాసం ఉండి చేస్తాను, అది కాదు. ఈ బలహీనతలను జయించడానికి నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. చూడండి, దేవుడు ప్రేమింది కదా, సంసోను భూలోకంలో ఉన్న వారందరికంటే శరీర బలం కలవారు, శరీరపరంగా బలం కలిగినవారు. సొలొమోను భూలోకంలో ఉన్న వారందరికంటే ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ ఇంకెవరు లేరంట, అంత జ్ఞానం, దేవుడికి మహిమ కలుగుతుంది. అయితే ఒకడు బలమును బట్టి అతిశయించి గుడ్డివాడైపోయి గాడిద చేసే ఎద్దు చేసే పని గాడి గెలుస్తున్నాడు. ఇంకొకడు జ్ఞానం ఎక్కువైపోయి ఏమైపోయిందంటే అతి భారీ అల్లుడు అయిపోయాడు. ఏమైపోయాడు? ఎంతమంది లెక్క ఉంది, ఎంతమంది 600 మంది, 700 ఏమండి, మొత్తం కలిసి 1000 మంది, 1000 మంది భార్యలు పెట్టుకున్నారు. దేవుడికి మహిమ. చూసారా, ఇదే బానిసత్వం. ఆయనకు శక్తి ఉంది కానీ స్త్రీ విషయంలో, గలీల విషయంలో పడిపోయారు. ఈయనకు బలం ఉంది, తెలివి ఉంది. ఈయన పుట్టిన మొదలు రాజ్యమును రాజుగా అభిషేకించింది మొదలు ఆయన చనిపోయే వరకు ఒక్క యుద్ధం కూడా చేయలేదు, దేవుడికి మహిమ కలుగుతుంది. ఆయన బ్రతికిన దినాల్లో కత్తి పెట్టి యుద్ధం ఒక్కరోజు కూడా చేయలేదు. అది ఎవరికైనా సాధ్యమా? అసలు రాజు కాబట్టి ఒక్క యుద్ధం కూడా చేయలేదు. ఈయన మీదకి ఎవరు రాకపోగా ఈయన కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని కలుపుకున్నాను అనుకోవాలి. తమంతలో తామే వాళ్ళ దేశంలో పడే వెండి కానీ, దొరికే వెండి కానీ, బంగారం కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ, ఇనుము కానీ ఏది దొరుకుతుందో వాళ్ళ దగ్గర అధికంగా దేవదారు రాములు కానీ, చెక్కలు కానీ ఏది దొరికితే అవి పట్టుకొచ్చి సొలొమోను ఎదుట పెట్టి, మేము నీకు సామంతులుగా ఉంటాము, నీ కింద అధికారులుగా ఉంటాము, రాజులుగా ఉంటామని తమంతా తాము లొంగిపోయారు. దేవుడికి మహిమ కలుగుతారు. అలాంటి గొప్ప జ్ఞానం దేవుడు సొలొమోను మహారాజు. కానీ మీరు స్త్రీల విషయంలో స్వాతంత్రం లేని వారిగా ఉన్నారు, అదొక బలహీనత.
అర్థమవుతుందా? స్త్రీల విషయంలో స్వాతంత్రం లేని వారే ఉన్నారు, దానికి బానిసలు అవుతారు. దేవుడు అంటున్నారు కదా, నువ్వు నేను ప్రార్థన చేయాల్సినది. ఈ భూలోకంలో బ్రతుకుతున్న మనము దేని కింద బానిసలుగా ఉండదు. కొందరు మందుకు బానిసలు ఉంటారు, కొందరు జూదానికి డబ్బులతో జూదం ఆడడానికి బానిసలు అవుతారు, కొందరు సీరియల్కి బానిసలు అవుతారు కదా, కొందరేమో కిట్లకు బానిసలు అవుతారు, కొందరేమో కోపానికి బానిస అవుతారు, కొందరేమో సోమరితనానికి బానిస అవుతారు, కొందరేమో అబద్ధాలు చెప్పడానికి బానిస అయిపోతారు, కొందరేమో ప్రార్థన చేయమంటే సాకులు చెప్తూ దానికి తప్పించుకోవడానికి బానిస అయిపోతారు. ప్రతిదీ ఏదైతే నీకు విశ్వాసం నుంచి లాగేస్తుందో నువ్వు దానికి బానిస అయిపోయావు. మన ప్రభు ఎందుకంటున్నాడు, యోహాను భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో కుమారుడు ఒకరిని స్వాతంత్రునిగా చేసిన వల్ల వాడు నిజముగా వాడు స్వతంత్రుడే కదా. మరి మనం చూడండి, మరి మనం ఇదే యోహాను తెలిసి ఉపయోగించాలి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించగలరు. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు ఆ కాలంలో యూదులు యేసు ప్రభు మాటల్ని గ్రహించలేకపోయారు. ఆయన ఏమనుకున్నారు, యూదులు ఈయన రాజులకు రాజు ప్రభులో ప్రభు వచ్చాడంటే కత్తి పట్టుకుంటాడు, ఒక అద్వితీయమైన శక్తులు కలిగిన ఖడ్గం ఒకటి పట్టుకుంటారు కదా. ఎందులో తెలుసా, ఛత్రపతి శివాజీ ఖడ్గం గురించి తెలుసా? ఏంటంటే ప్రత్యేకత, రెండు వైపుల పదు నుండి ఫ్రంట్ కూడా షార్ప్ కదా. దానికి ఒక కథ ఉంటుంది. తుల్జాపూర్ అన్న ఊరు తెలుసా మీకు, మహారాష్ట్రలో. అక్కడ ఒక గుడి ఉంటుంది. ఆ ఊళ్ళో దేవత పూజ చేయడానికి వెళ్ళి ఈయనకి బహుకరించింది. ఎవరికి? ఛత్రపతి శివాజీ. అది దగ్గరగా 4 కిలోలు 6 కిలోలు బరువు ఉంటుంది అక్కడ. దాని ప్రత్యేకత అత్యంత బరువు అయిన కట్నం అన్నమాట. 2 వైపులా 10 ఉంటుంది. అది ఎటు చూసినా వజ్రం లాగా పదునుగా ఉంటుంది అన్నమాట. అలాంటి కట్నం. అలాంటి ఈయన కూడా ఏదో పట్టుకొని యూదుల మీద యుద్ధం చేసి మమ్మల్ని బానిస నుంచి విడిపిస్తారని వాళ్ళు అనుకున్నారు, యూదులు అనుకున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా ఇంచుమించు అలాగే అనుకుంటున్నాను. మనం కూడా అదే అనుకుంటున్నాం. టైం వచ్చినప్పుడు దేవుడు నన్ను అయిపోతాను, టైం వచ్చినప్పుడు మేము రోజు ప్రార్థన చేస్తాం, టైం వచ్చినప్పుడు బాప్తిసం చేసేసుకుంటాం కదా. టైం వచ్చినప్పుడు చేసేస్తాం. టైం రాదు, టైం ఎప్పటికీ రాదు. మీ అంతలో నీవు లేచి నిలబడేంత వరకు నీకు సమయము రాదు. మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఎవరో వచ్చి చెప్పాలి, ఇంకా ఏదో మీద నేను మారాలి, నా జీవితంలో అద్భుతం జరగాలి, నా కళ్ళు ఎదుట అద్భుతం జరగాలి, లేదా నాకు ఉద్యోగం వచ్చేయాలి, లేదా నాకు క్రీస్తుకి వచ్చేయాలి, లేదా నాకు నేను అనుకున్నది అయిపోవాలి, అప్పుడే దేవుడిని నేను నమ్ముతాను, అప్పుడే దేవుడిని నేను యేసునామములో బాప్తిసం పొందుతాను, అప్పుడే నేను యేసు ప్రభు దేవుడికి వస్తాను అని షరతులు పెట్టేవారు చాలామంది. అర్థమవుతుంది. కానీ ప్రభు దర్శనార్థమే, ప్రభు నాకు ప్రభువా నేను పుట్టాను భూలోకంలో, నేనేమవ్వాలి, ఎందుకు పుట్టించాను? ప్రతి ఒక్కరు కదా, ఎఫ్ఎస్సీ 4 అంటాడు కదా, జగత్తి పునాది వేయబడక మునిపే ఎక్కడున్నాడు? క్రీస్తులో మనలను ఎప్పుడు జగతికి పునాది అంటే భూమి అనేది లేనప్పుడు నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు. ఎన్ని కోట్ల సంవత్సరాలు అయితే, ఎన్ని లక్షల సంవత్సరాలు అయితే తెలియదు. అప్పుడే దేవుడి దృష్టిలో నువ్వు నేను ఉన్నాను. ఇప్పుడు నువ్వు కొత్తగా ఇంకా టైం రాలేదంటే దేవుడు ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు. నువ్వేం చేయాలి? అడిగి తెలుసుకోవాలి. ప్రభువా నేను పుట్టాను, 30 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, 50 వస్తున్నాయి, కావడానికి దగ్గరయ్యాను కదా, లేదా ఇదిగో నేను చదువుతున్నాను, పెద్దగా అవుతున్నాను, నేనేం సాధించాను, నేనేమివ్వాలి, నాతో మాట్లాడుకోవద్దు అని అడిగే ఒక్కరైనా ఉన్నారా? పైపెచ్చు ఇంకా మాకు బ్యాడ్ టైము ఏం నడుస్తుంది?
బ్యాడ్ టైం నడవట్లా. బ్యాడ్ టైంకి నువ్వు బానిస అయిపోయావు కాబట్టి ఆ టైం నీ మీద పరిపాలన చేస్తావు. చూడండి దేవుడికి మహిమ కలుగుతుందా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనం చూస్తే ఇక్కడ చక్కటి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములను నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దాన్ని దేవుడే చేసాను. దేవునికి మహిమ కలుగుతుందా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఆ కాలంలో ఎక్కువలకు అర్థం కాలేదు. ఈ కాలంలో కూడా చాలా మందికి అర్థం కావాలి. ఇంకా ఎక్కడుంటున్నారంటే చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏంటంటే పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు నన్ను ఏం చేశారంటే పాపము మరణము అనే నియమం ఏదైతే ఉందో, ఏ బ్యాడ్ టైం అంటావు, నాకు ఇంకా టైం రాలేదు అంటావు, నాకు కలిసి రావట్లేదు, నేను ఏది పెట్టినా నాకు మేలు జరగట్లేదు అనుకుంటున్నావో వాటన్నిటి నుంచి నేను ఎప్పుడో విడిపించేశాడు. ఈ ధర్మశాస్త్రం చేయలేకపోయింది. కానీ నీవు ఇంకా ఏమనుకుంటున్నావంటే నా టైం ఇంకా రాలేదు, నా టైం ఇంకా బాగలేదు. నీవు నీ శరీరానికి బానిస అయిపోయావు. రెండవది నీ ఆలోచనలకు బానిస అయిపోయావు. మూడవది నీ సుఖాలకు లేకపోతే భోగాలకు బానిస అయిపోయావు. అయిపోయి నెపం ఎవరి మీద వేసుకున్నామంటే టైం ఇంకా నాకు ఇంకా వేలు ఎప్పుడో దేవుని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం ఏంటి? ఒకడు తన కష్టార్జితంతో అన్నపానను తెచ్చుకొనొచ్చు సుఖానుభవం అనుభవించితే. హల్లెలూయా. కానీ మనకు పాస్టర్లు అనబడేవారు, భక్తులు అనబడినవారు, టీవీలు సినిమాలు మనకి ఏం చూపించారంటే పెద్ద బంగ్లా, ఒక 30 మంది మనవాళ్ళు, నీకు ఇంట్లో నుంచి బయటికి పెడితే 2 కార్లు, ఏ బట్టలు కావాలంటే గంటకో బట్టలు మార్చుకునే షాపింగ్ మాల్లు కదా, ఇంట్లో వండుకోకుండా బయట గడ్డి బాదం తినే. ఇది లగ్జరీ లైఫ్, సుఖమైన లైఫ్, ఆశీర్వాదించబడిన లైఫ్ అనుకుంటున్నారు. అవునా కదా? అదే నేర్పిస్తుంది. టీవీ చూస్తే అదే నేర్పిస్తున్నారు కదా. అవునా కదా? సినిమాలు చూస్తారు, ఏం నేర్పిస్తారు? అదే నేర్పిస్తారు. సీరియల్ చూస్తారు, మీరు సీరియల్ చూస్తారు కదా, అబద్ధాలు చెప్పకూడదు. దేవుడి సమయంలో సీరియల్ చూస్తారు, అందులో వాళ్ళు ఉండే ఇల్లు ఎంత బ్రహ్మాండంగా ఉంటే ఎంత బ్రహ్మాండం. అది చూసినప్పుడు మీ మనసు ఏమనిపిస్తుంది కదా. కొందరైతే వాళ్ళు పెట్టుకున్న ఏమంటారు, దిగులు, చౌకమ్మలు, ముక్కు చౌకలు, ఏంటి ఇది ఏంటిది, వాళ్ళు వేసుకునే జాకెట్లు వెనకాల 15 నేను విన్నాను ఇవన్నీ. అవునా కదా? అందులో ఆమె వేసుకుంటే అలాంటి గుర్తించుకోవాలి. పెళ్ళికి మీ ఇద్దరు మాట్లాడుకున్నారా? అక్క చెల్లెలు మాట్లాడుకుంటున్నారా? పెళ్ళికి ఇలాంటి పడతాయి, ఆ హీరోయిన్ వేసుకునే ఆ చీరలు వేస్తారు అనుకోవట్లేదా? నేను ఏమండి అనుకోవట్లేదా? మరి ఎందుకు అంత పంపుతున్నారు? దేవుడికి మహిమ కలుగుతుంది. ఇవన్నీ మనల్ని ఇంకా ఆత్మీయ బానిసత్వంలో ఉంచుతాయి. ఇవన్నీ మనల్ని ఇంకా ఆత్మీయ బానిసత్వంలో ఉంచుతాయి. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసిన కదా, నిజంగా మనం స్వతంత్రులమే. కానీ ఇంకా ఇహలోక ఆశల కింద వాటి కింద మనం బానిసలమే కదా. మనము యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు, ఆయన రక్తం ఇచ్చాడు, మనల్ని కాపాడాడు, మనల్ని రక్షించాడు. యేసు నామములో బాప్తిసం పొందే పరలోకం వెళ్తారు. ప్రార్థన చేస్తే కాలు నొప్పి తగ్గుతుంది, ప్రార్థన చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. ఈ రోజులు పోయాయి. అది ఎప్పుడు చిన్నపిల్లలు సంతలో ఉన్నప్పుడు అందులో చందమామని అన్నం పెట్టేలాగా అది అయిపోయింది. ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు నీవు ఘనమైన బలమైన ఆహారం తిని నిజమైన శక్తి కలిగిన యవ్వనునిగా
ఎదగాలి, దేవునికి మహిమకరం. ఎన్ని రోజులు ఇంకా చిన్నపిల్లలు ఉంటారు? అవునా కదా? మా శానుడు కదా, 5 సంవత్సరాలు, 5 కాదు, నా 3వ సంవత్సరం బెడ్లో టాయిలెట్ వస్తే అలా అమ్మమ్మ ఫాస్ట్ ఉన్నా బెడ్లాగా పెట్టావు, ఇంకా బెడ్లోనే టాయిలెట్ వస్తామని తిట్టేది చిన్నగా ఉన్నప్పుడే. ఎందుకు? వాడు నేర్చుకోవాలని. అవునా కాదు? కోపంగా కాదు, వాడు నేర్చుకోవాలని నేర్పిస్తుంది. అవునా కాదు? అట్లాగే నేను ఇంకా ఎన్ని రోజులు చిన్నపిల్లవాళ్ళ ఉంటావు? ఇంకా ఎన్ని రోజులు? అయ్యా మా ఇంట్లో మా ఆయన చెప్తున్నాడు, అయ్యా మా ఇంట్లో ఇంకా ఇదిగో నాకు నడుము నొప్పి తగ్గట్లేదు, ఇంకా నా తలపూడ తగ్గట్లేదు, నాకు గ్యాస్ పెట్టేసింది, ఇంకెన్ని రోజులు వాటి కోసం ప్రార్థన చేసుకుంటాం? అర్థమవుతుందా? నేనేమంటున్నానంటే బయట క్రైస్తవ క్రిస్టియన్స్ అందరూ లాగే ఉన్నారు కదా. అయ్యగారు పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, నాకు భుజం నొప్పి తగ్గింది, మోకాలు నొప్పి తగ్గింది, దుర్కోవడం తగ్గింది, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడే ఉండిపోతున్నారు, మూర్ఖత్వంతో బానిసత్వంలో ఉండిపోతున్నారు. ఇంకా ఆత్మీయ స్వాతంత్రం వారు ఇంకా తెచ్చుకోవాలనుకుంటే దాని జోలికి కూడా వెళ్ళట్లేదు. కానీ నేను ఆ పరిస్థితిలో మనం ఉండవు. దేవుడికి మహిమకరం. మనం ఆ పరిస్థితిలో ఉంటాం. ఎందుకో తెలుసా? క్రీస్తు యేసు మరణముగా ఉండిన అన్నిటి నుంచి, అన్ని నియమాల నుంచి మనలను, అన్ని నియమముల నుండి మనలను విడిపించెను. రోమా 8:2 ప్రకారం క్రీస్తు చేసినప్పుడు జీవము ఇచ్చి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా! మీరందరూ చెప్పండి, నన్ను విడిపించెను. ఏ దాస్యం అనే కాడి కింద నీవు ఉన్నావో వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. నీ స్వతంత్రులే. ఎప్పటి వరకు అంటే నువ్వు వాక్యం చదివి ప్రార్థన చేయకుండా దేవుడితో అనుబంధం లేనంత వరకు నువ్వు బానిసవు. దేవుడికి మహిమ కలుగుగాక. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 వచనంలో అంటాడు, ప్రభు యొక్క చూడండి ఎవరంట? ప్రభువే, యేసు ప్రభు వారే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో, చూడు ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉండదు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా! నీ స్వాతంత్రం, నీ ఫ్రీడమ్ ఉంది ఏదైనా చేయడానికి. కానీ యవ్వనస్తుడా, నీ మనసుకు నచ్చినట్లు చేయము, కానీ దాన్ని బట్టి నువ్వు శిక్షణకు వెళ్ళకుండా, పాపం రాకుండా జాగ్రత్త కూడా ఉంటావు. అలాగే మనకు కొన్ని లిమిటేషన్ ఇచ్చారు. నువ్వు ప్రార్థన చేయాలి, విశ్వాసంతో వాక్యం చెప్పాలి, వాక్యం చదవాలి కదా. ఇవన్నీ చెప్తూ మనం ఏమంటాడు? నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు, ఎవరి మీద సనగవద్దు, ఎవడన్నా అపాయంలో ఉంటే, ఎవరికైనా నీడు ఉంటే, ఎవరికైనా అవసరం ఉంటే వాడిని నీవు సహాయం చేయాలి. ఇదే ప్రభు చెప్పారు. కానీ మనం ఇంకా ఎక్కడున్నామో తెలుసా? నా అప్పులు, నా నొప్పులు, నా తిప్పలు కదా, నా పొప్పులు ఇక్కడే ఉండిపోతున్నాయి. వదలట్లేదు. నీకు ఇచ్చిన స్వాతంత్ర్యం నీవు వాడుకోవాలి. చూడండి, ఒక 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ 1 సంవత్సరాలు కానీ ఒక ఎద్దును కానీ గాడిదని కానీ తెచ్చుకొని ఏమండి దాన్ని రోజు బరువులు మోపించడం అలవాటు చేశారు అనుకోండి. మీరు రోజు బరువులు మోయడం అలవాటు చేయించారు అనుకోండి. అది 2 సంవత్సరాల తర్వాత మీకు జాలేసి పాపం ఇది ముసలి అయిపోయింది, లేదా దీన్ని ఎందుకు ముగ్గ చేయబట్టి నేను బండి కొనుక్కుంటాను, ఆటో కొనుక్కుంటాను, ఆటో మీద బరువులు వేసుకొస్తాను, దీన్ని హింసించొద్దని వదిలేసేవాడుకోండి. అది వెళ్ళిపోద్దా? అలవాటైన ప్రాణం ఎక్కడ కాదు, మీతోటికి వస్తుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళదు కదా. బట్టలు ఉక్కే వాళ్ళైతే సాయంత్రంలోకి వెళ్ళిపోతుంది, లేదు ఇసుక తీసే వాళ్ళైతే నీళ్ళు రోజు వెళ్ళే ఇసుక ముందు వేసుకున్న దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునా కదా? అవే ఎట్లయితే కాడిని మెడ మీద అవంతలు అవే మెడ మీద వేసుకుని ఎక్కడికి వెళ్తే పొలానికి వెళ్ళిపోతాయి. గౌరవం కలుగుతాయి. అలాగే మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. నువ్వు ఆ స్వాతంత్ర్యం అనుభవించకపోతే, స్వాతంత్రంగా చేయబడ్డావని నువ్వు తెలుసుకోకుండా ఇంకా నొప్పులు, తప్పులు, అప్పులు, పప్పులు అనుకుంటూ ఉన్నావనుకో, మనం కూడా వాటిలాగా ఉంటాం. ప్రభు మనల్ని స్వతంత్రపరచాలి. ఎవరు? యేసు ప్రభువే ఆత్మ. ఆ ప్రభు ఆత్మే మనలను
స్వతంత్రులుగా చేసి దేవుని మహిమ కలుగును. యేసు ప్రభువారు ఆ పెంతెకొస్తు ఆరోహణంలో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఎదుగో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, కానీ నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. అతను వచ్చినప్పుడు మిమ్మలను ఎక్కడ తీసుకెళ్తారు? సర్వసత్యంలోనికి నడిపిస్తారు. సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు. నేను చెప్పిన వాటినే మీకు బోధిస్తాను. దేవుడికి మహిమ కలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ మనల్ని స్వతంత్రులుగా దేనించి ఈ నేత్రాశ, శరీరాశ, జీవప్రాణం, ఈ మూడింటి నుంచి నీకు స్వతంత్రం ఇవ్వాలని ఆ ఆత్మ నీ చుట్టూ తిరుగుతూనే ఉంది, నీలో ఉంది. కానీ నువ్వు ఇంకా దుష్టుడు నన్ను వెంటాడుతున్నాడు. ఆ వెంటాడుతున్నా నువ్వు పిలుచుకుంటున్నావు. కానీ మా భూమి ఆదామవ్వని పుట్టిన దగ్గర నుంచి మన ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు నువ్వు ఆత్మస్తే వెళ్ళిపోతావు, వద్దు నువ్వు ఎక్కడే ఉంటాయి, వెనకాల ఉన్నాయి, మనం తెలుసుకొచ్చుకుంటున్నావు. ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్? ఆదామవ్వ దగ్గర నుంచి ఒక ఫ్రెండ్షిప్. యేసు ప్రభు వచ్చాడని మనం మానేద్దాం, ఏం లేదు. ప్రభు వారు ఇక్కడ ఉంటాడు, నువ్వు ఇక్కడ. అదే మన బానిసత్వం. ఆ బానిసత్వం లోనైపోయి నువ్వు స్వతంత్రులు అనే సంగతి మర్చిపోతున్నావు. మనం స్వతంత్రులు అనే సంగతి మర్చిపోతున్నాం కదా. సినిమాలకు బానిస అయిపోతున్నారు, ఫ్రెండ్స్లకు బానిస అయిపోతున్నారు, పగటి కళలు కదా, ఏదో ఊహించుకొని ఏదో పొందాలని. అదేంటో వీడికి తెలియదు, దానికి తెలియదు, కానీ అదేదో దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడికి ఏమంటారా? మీరు స్వతంత్రులుగా ఉండడానికే పిలవచ్చు. ఎవరికి? అందులో మీ శరీరానికి అస్సలు బానిసలు. శరీరంలో ఆత్మ, ఆత్మ శరీరంలో నిత్యము ఏం జరుగుతుందంట? పోరాటం జరుగుతుంది. నువ్వు ఆత్మ మాట వింటే గొప్ప దేవుని వ్యక్తిగా ఎదుగుతావు, శరీరం మాట వింటే బద్ధకస్తుడిగా ఎదుగుతావు. ఎట్లా అంటే, నా ప్రార్థన నేను కాదు సృష్టించి ఆ తర్వాత నరకంలో నశించి, అంతే కదా. ఇంకొక మాట చూస్తున్నాను. గలతీలకు 5:1. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కావి కింద చిక్కుకొనకూడదు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? యేసు ప్రభు మీకు స్వాతంత్ర్యమును అనుగ్రహించేశాడు, కానీ మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి అని ఏ మాటకు చెప్పాడో మనం అదే చేస్తాం. మనము అదే చేస్తాం. ఏది చేయొద్దంటామో అది చేయాలని చాలా కుతూహలం ఉంటున్నాం. ఎందుకంటే అది నీ మైండ్, నీ కంట్రోల్లో లేదు. నీ కంట్రోల్ ఎందుకు లేదు? నువ్వు ప్రార్థన చేయట్లేదు. నీ కంట్రోల్ ఎందుకు లేదు? నువ్వు వాక్యము చదవట్లేదు. ఎవరు తప్పక దేని చెప్తున్నాడు? శుద్ధీకరించుకుంటారు. వాక్యం ఎక్కడ? ఈ మాట అందరూ తెలుసు. ఈ మాట అందరూ తెలుసు. చూడండి, బైబిల్ తీసుకుని చెప్పేస్తున్నారు కంఠస్థంగా, కానీ ఆ మాట హృదయంలో ఉందా? సినిమా చూసేటప్పుడు, సీరియల్ చూసేటప్పుడు, ఇతరుల మీద తిరిగి చెప్పేటప్పుడు, ఇతరుల కోసం మనం చెడుగా మాట్లాడేటప్పుడు కదా. ప్రసంగిలు అంటాడు, నీ పొరుగు వారి రహస్యం నువ్వు బయట పెట్టకము అని. తెలుసా? అది ఇట్లా ఇది ఇట్లా, అవునా కదా. వారి వీక్నెస్ గురించి మనం గొప్పగా మాట్లాడుతున్నాం కదా. ఆయన నిద్ర సాగలేడు, పడుకుంటుపోతాడు, ఆకలే సాగలేడు, తినేస్తాడు. ఇతరుల గురించి, ఇతడిలో ఉన్న లోపాలను మనం చెప్పాం పక్కలకి. అది చాలా తప్పు. బైబిల్ ప్రకారం ప్రసంగులు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇతరుల యొక్క రహస్యంలో నీవు బయటికి వెల్లడిపరచుతాను. ఇంకేమో తెలుసా? మాటి మాటికి నీ సహోదరునికి నీవు వెళ్ళొద్దన్నాడు. అని మనం అదే చేస్తాం.
ఎందుకో తెలుసా? నీకు సాతానికి ఉన్న ఫ్రెండ్షిప్ ఆదాము వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. చేసే వాళ్ళ గురించి చెప్తున్నా, చేయని వాళ్ళ గురించి కాదు. ఈ మాట కూర్చుకుంటుందంటే నువ్వు చేస్తున్నావు అని అర్థం. అంతే. ఈ మాట నీకు ఇక్కడ నన్నే అంటున్నాడు అని అనిపించింది అనుకో, ఖచ్చితంగా నువ్వు చేస్తున్నావు అని అర్థం. గలతీ 1 ప్రకారం 5:1 ప్రకారం ఏంటంటే ప్రభు దాస్యమైన కాడి నుంచి మిమ్మలను విడిపించేశాడు. ఇంకా మీరు దేనికి బానిసలు కాదు. దేనికి? ఇదిగో నిద్రకు బానిసలు కాదు, సోమరితనానికి బానిసలు కాదు కదా, కూతురు తిరగడానికి బానిసలు కాదు, కోపానికి బానిసలు కాదు, వ్యభిచారానికి లేదా శరీరాశలకు బానిసలు కాదు, బంగారానికి బానిసలు కాదు. అర్థమైనా? కోట్లు సంపాదించిన ధనాపేక్షకు మీరు బానిసలు కాకూడదు. తర్వాత ఇంకేంటి? అల్లరితో కూడిన ఆటపాటలకు మీరు బానిసలు కాదు, చిల్లగితనాలకు బానిసలు కాదు, మంత్రతంత్రాలకు బానిసలు మీరు కాదు, సినిమాలకు షికారులకు మీరు బానిసలు కాదు, అప్పులు చేయడానికి మీరు బానిసలు, డబ్బులకు బానిసలు కాదు. మీరు ఒకసారి ఆలోచిస్తే ఇంకా మన జీవితాల్లో అయ్యే ఉన్నాయి. నిజమా కాదు? ఈ చెప్పిన వాటిలో ఏదో ఒకటి మన జీవితంలో ఉందా లేదా? ఇంకా మనం బానిసత్వం ఉంటున్నాం. ఎందుకో తెలుసా? వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సన్నిధికి వస్తున్నావు, కానీ పాటించాల్సిన సమయానికి వచ్చినప్పుడు నువ్వు పాటించట్లా. అర్థమైనా? పాటించాల్సిన సమయం వచ్చినప్పటికీ అప్పుడు పాటించకుండా మిగిలిన టైంలో గొంతు దించుకొని ప్రార్థన చేస్తాం, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం, సాక్ష్యాలు చెప్తాం, అన్నీ చెప్తాం. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని నిరూపించుకోవాల్సిన సమయం వస్తుందో అప్పుడు నిరూపించుకోవట్లేదు. అందుకే మనం ఇంకా దాస్యం. ఏ దాస్యము? పేదరికం అనే దాస్యం. ఏ దాస్యము? నొప్పులు అనే దాస్యం. ఏ దాస్యము? అప్పులు అనే దాస్యం. ఏ దాస్యము? సీరియల్ అనే దాస్యం. ఏ దాస్యము? కూతులు అనే దాస్యం. ఏ దాస్యము? మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకునే దాస్యం. పక్కోడి మీద కోపం పెట్టుకునే దాస్యం. ఎదుటోడి మీద కోపం పెట్టుకునే దాస్యం. లేకపోతే వాడి సీక్రెట్లు వాడు అట్లాంటి ఇట్లాంటి అని పితృలు చెప్పే దాని కింద దాస్యం. నువ్వు ఎప్పుడు నిర్మల పడతావు? ఎప్పుడు నూతన పరచగలుగుతావు? ఎప్పుడు స్వాతంత్రం పొందుకుంటావు? నువ్వు విన్నదాన్ని నెమరేసుకొని దాన్ని నువ్వు కార్య సాధకం చేయనంత వరకు ఏది నీ జీవితంలో మార్పురాదు. నీ అంతలో నిన్ను ప్రోత్సహించుకొని నేను మారాలి, నేను మారుతున్నాను అని నువ్వు లేవనంత వరకు అది ఏది జరగదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అందరూ కొట్లో చేసిన పొద్దున్నే లేచి 5కి వాకింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎంతమంది అనుకున్నారు? చేతులు మీరు అనుకోలేదు? ఇంకా ఆరోగ్యం బాగుండాలి, తక్కువ తిన్నాను ఈరోజు నుంచి అనుకున్నారు. ఎంతమంది మీరు ఎత్తలేదు? నాకు తెలిసి అని అనుకుంటారు లోపల. సరే, ఎంతమంది చెప్తున్నారు? పొద్దున్న 5కి వాకింగ్ వెళ్తారు, ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. ఎంతమంది వెళ్తున్నారు? వెళ్ళరు. ఎందుకు తెలుసా? నిన్ను నువ్వు లోపరుచుకోలేకపోతున్నావు. నీ శరీరాన్ని, నీ బ్రెయిన్తో, నీ ఆలోచనలో నిన్ను నువ్వు లోపరుచుకోలేకపోతున్నావు. ఆ బానిసత్వంలో ఇంకా ఉంటున్నావు. చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను. ఇలా డబ్బు గురించి, అత్యాశల గురించి, సాడీల గురించి, సుఖనత్తనాల గురించి, ఏంటి తెలుగు పూర్వల మీద సాడీ చెప్పే విషయంలో, ఇలా ప్రార్థన చేయకుండా నెపాలేసుకునే విషయంలో, ప్రార్థన చేయాలి ఎక్కడ కూడా టైం దొరుకుతుంది ప్రార్థన చేయడానికి. అడ్డమైన ముచ్చట్లన్నీ మాట్లాడడానికి టైం ఉంటుంది, ప్రార్థన చేయడానికి మాత్రమే టైం. బైబిల్ చదువుతున్నానంటే ఎక్కడ కూడా అసలు అలసిపోయి పడుకుంటున్నాను. గంటలు టీవీ పెట్టుకొని అందులో ఆరాధాలు, గీరేకులు, ఆములు, ఆ దీపాలు ఉండడానికి మాత్రం టైం. వాస్తవం మాట్లాడాలి, నిజం మాట్లాడాలి కదా. మనం మోసపరుచుకుంటే ఏమొస్తుంది? ఎప్పుడైతే నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావో ఆత్మహత్య కంటే కూడా పెద్ద నేరం. నిన్ను నువ్వు భ్రమపరుచుకుంటావు చూసావా? ఆత్మహత్య కంటే కూడా పెద్ద నేరం. నువ్వు జీవితంలో ఏది సాధించలేకపోవడం కారణం ఏంటంటే నిన్ను నువ్వు మోసపరుచుకోవడం. అదే బానిసత్వం.
వాస్తవాన్ని గ్రహించాలని ఉన్నప్పటికీ మన వెలుగు లోకంలో ప్రకాశించను కానీ అది గ్రహించలేకపోయారంట. అదే జరుగుతుంది క్రైస్తవ జీవితంలో, అదే జరుగుతుంది. దేవుడికి మహిమ కలుగుతాం. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకున్నాం, ముగించుకున్నాం. యెషయా గ్రంథం 119వ కీర్తన 32, 33, 34. నా హృదయంను నీవు విశాలపరిచినప్పుడు చూసారా, నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును. చదవండి. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకున్నాను. నీ ఆజ్ఞల జాడలను చూసి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవచేయము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మాట ప్రతిరోజు ఉదయం లేచి చదవండి. చదివి ఈ ప్రకారం నడవాలని మొదలు పెట్టు. ఏదో ఒక రోజు ఏదో ఒక దగ్గర నువ్వు ఆరంభించాల్సిందే. ఆరంభించినంత కాదు కదా, ఏదో ఉంటుంది కదా, ఆరంభించడం కూడా దేవుడు ఏదో ఉంటుంది కదా, సగం చేసి ఆపేస్తారు మందమతులు. ఇంకేదో ఉంటుంది, అదే ఉంటుంది కదా తెలుగులో. ఆరంభించడం మూర్ఖ జనములు, ఆరంభించుడు మధ్యన మానవులు మందమతులు. ఇంకేదో ఉంటుంది, ఆరంభించి తుద వరకు నడుతులు జ్ఞానవంతులు అని ఇలా ఒక పద్యం ఉంటుంది తెలుగులో. అంటే మూర్ఖులు ఏం చేస్తారంటే అసలు ఆరంభించారంట, స్టార్ట్ చేయకుండానే అన్నీ అయిపోవాలన్నమాట. కొందరు ఏం చేస్తారంటే ఉత్సాహంలో వాక్యం విన్నాను, మేము ఈరోజు బాగా నాకు తెలుసుకుని నేను రేపటి నుంచి మారిపోతున్నాను, ఆ ఉత్సాహం ఏం చేస్తారంటే 2 రోజులు 3 రోజులు చేస్తారు. ఆ తర్వాత 3వ రోజు నుంచి మళ్ళీ యథావిధిగా అయిపోతారు. కానీ కొందరు అలా ఉంటారంట. ఎలా ఉంటారంట, దాన్ని తుద ముట్టించేవారు కదా, అదే అంటున్నాడు భక్తుడు. తుద ముట్టించేంత వరకు దాన్ని వెళ్తుంటారంట. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా 49:24 అంటాడు, 29:4, 24, 49:24. చూడండి, బలార్జుని నీవు స్వతంత్రం పొందింది ఎక్కడి నుంచి? ప్రభు అని యేసుక్రీస్తు వారి నుంచి. ఆ ప్రభువే ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ మీకు స్వాతంత్రం ఇచ్చింది. అయితే ఈ బలార్జుని చేతిలో నుంచి ఎవడైనాను ఎవడు తీసుకుంటాడు కొలసము? అవునా కదా? చూడండి, సంసోన్ చేతిలో ఆయన ఆ కోట బొమ్మలను తీసుకెళ్ళి రెండింటికి 2 వైపుల సంకలో పెట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి కొండవతల నుంచి ఊరవతలు పడేశారు. ఆయనకు బలం ఉన్నంతసేపు ఎవడైనా ఆయన పట్టుకోగలిగాడా? గుంపులుగా రావడము, ఫిలిస్తీన్లు వచ్చారనగా ఆయన జడలు వినిపించుకోవడం, అది చూడగానే వీళ్ళు లగోలరు పరిగెత్తారు. అవునా కదా? అలాగే బలవంతుని చేతిలో నీవు ఉంటే, అంటే యేసు ప్రభు చేతిలో నీవు ఉంటే, ఆయన ఆత్మ చేతిలో నీవు ఉంటే, నీవు స్వతంత్రంగా ఉంటే నీ నుంచి కొల్లసం, అంటే నీ నుంచి ఏది ఎవడు సాతాను ఎప్పుడు రాకపోలేడు, దొంగలించలేడు. ఎందుకో తెలుసా? నువ్వు స్వతంత్రుడు. నువ్వు పన్ను కట్టాల్సిన పని, నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన పని లేవు. ఈ పాపంలోకి వచ్చే ట్యాక్సీలు, అబద్ధాలు, కోపాలు, చీదరింపులు, అవమానాలు, తలకి తీసుకోవడాలు, ఎంత అడిగినా మాట్లాడుకున్నావు అనడాలు, వీటికి నువ్వు భయపడ. ఇంక తిరిగి చదవు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, చూసారా, నీతో యుద్ధము చేయ వారితో నేను యుద్ధము చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పిల్లలకు నేను రక్షించదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు
ఆ, నీ విమోచకుడైన మనుషుడు యాకోబుకు బలవంతుడైన ఈ విమోచకుడైన మనుషుడనియు మనుషులందరూ ఎరుగునట్లు ఆ. నిన్ను బాధింపబోరు వారి నిన్ను బాధపరిచిన వారికి నేను బైబిల్ చూడట్లా. ఆ, నిన్ను బాధపరిచిన వారికి చూడండి, నిన్ను బాధపరిచిన వారికి తమ స్వమాంసమును తినిపించదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూసారా, ఇక మన మీద ఎవరికి అధికారం లేదు. నీ దేవుడని యెహోవా అన్నాడు కదా, నిన్ను బాధపరిచిన వాడికి స్వమాంసం అంటే ఏంటి? వాడి మాంసం వాడే తినేలాగా, అంటే వాడంతా వాడే కుంగిపోయేలాగా చేస్తాను కదా. కానీ మరలా మనం ఏమంటారు తెలుసా, మన బుద్ధి ఎంత గొప్పదో చూడండి. సాతాను ఎందుకో నన్ను శోధిస్తున్నాడు. నువ్వు దేవుడైన యెహోవా చేతిలో, బలార్జుని చేతిలో, సర్వ సృష్టిని ఒక మాట ద్వారా సృష్టించిన దేవుని చేతిలో ఆకాశంలో కూడా చాపపరిచినట్లు పరిచాడంట. ఏమండి, ఆకాశంని మనం చాపలేస్తాం కదా కింద, అట్లా పరిచాడంట ఆకాశాన్ని. ప్రతి నక్షత్రమునకు పేరు పెట్టాడంట. నక్షత్రం లెక్క పెడతారా? వెలుగును వస్త్రముగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నడుచుండగా పర్వతములు మైనలు కరిగిపోయినాయి. ఏంటి? కొండవాడు. అలాంటి బలార్జుని చేతిలో ఉన్న నీవు చిన్న చిన్న శరీరాశ, కోపము, నేత్రాశ, జీవగ్రంథము, పొట్ట కోసము, ఏంటి ఒక పూట ఊరు కోసము జ్యేష్ఠ ప్రాణాలనుకున్న ఏషియావు గాక. ఇంకెక్కడ క్రైస్తవత్వం, ఎక్కడ క్రిస్టియన్స్? మంచి ప్రార్థన యోగులు, ప్రార్థన వీరులు, విశ్వాస వీరులు, జయ వీరులు. ఎందుకో తెలుసా ఇంకా మనం అన్ని అనుభవిస్తున్నామంటే కారణం ఏంటో తెలుసా? అత్యంత 119లో చెప్పినట్టు వాటిని గైకొనలేదు, నడవట్లేదు, కడవరకు వాటిని హృదయంలో ఉంచుకోవట్లేదు. ఆ క్షణంలో కోపమిస్తే కోపాన్ని ప్రదర్శించేస్తుంది. ఆ క్షణంలో నీకు తప్పు చేయాలనిపించిన తప్పని తెలిసినా తప్పు చేసేస్తున్నావు. ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోలేదు, నీ మెదడును నువ్వు లోపరుచుకోలేదు, నీ నోటి నుంచి వచ్చే మాటను నువ్వు కంట్రోల్ చేసుకోలేదు, నువ్వు చూడకూడదు దాన్ని నువ్వు చూడకుండా నీ కళ్ళను నువ్వు పెట్టుకోలేదు. కానీ దేవుడు నాకు శ్రమలెట్టేశాడండి. దేవుడు నాకు నా అపరాధం, స్వయంకృత అపరాధం వల్ల వచ్చి నీ శ్రమలని ఎవడని చెప్తున్నాడు? ఒక్కడేం చెప్తాడు? ఎవరిని చేస్తారు? అయితే ఊరికే తేరగదు సాతాన్ని చేస్తారు, లేకపోతే దేవుడు చేస్తారు. నీవు మారినంత వరకు, నిన్ను నీవు మార్చుకోనంత వరకు నీ జీవితంలో ఏది మారదు. ఇది వాస్తవం, ఇదే వాస్తవం. నువ్వు మారి నిన్ను నీవు మార్చుకొని, నీ తలంపులు మార్చుకొని, నీ ఆలోచనలు మార్చుకొని కదా, నీ క్రియలను మార్చుకున్నంత వరకు నీ జీవితంలో ఏది మారదు. ఎలా ఉండేది? అదే మంచి చక్కని తెలుసు అంటే ఎక్కడ వేసిందో ఉన్నది, ఎక్కడ చర్చిలో ఉన్నవాడు స్వయాన్ని యేసు ప్రభువు గారు బోధిస్తేనే 12 మందిలో ఒకడు దొంగ అయ్యాడు. ఎవరు? స్వయాన్ని ఎవరు బోధించారు? ఆ ప్రభువే ఆత్మ, ఆ ఆత్మే ప్రభువు కదా. ఈ ప్రభువే తండ్రి, నేను అలాంటి దేవుడని యెహోవా భూమి నుంచి నలుగురిలో వచ్చి బోధిస్తేనే ఒకడు చెప్తున్నాను. ముందుకు వస్తున్నాను. ఆ తర్వాత చెప్పాలి ఏంటంటే మా ఫాదర్ గారు నాకు వాక్యం సరిగ్గా చెప్పట్లేదు. 12 మంది యేసు ప్రభు చెప్తున్నా లోపల వచ్చారు. దేవుడు చెప్పాడా? వాడికి ఏం మీద ఆశ కలిగింది? డబ్బు మీద ఆశ. ఇవన్నీ
మనకి బానిసత్వాలు, ఇవే బానిసత్వాలు, ఆత్మీయ జీవితానికి ఇవే బానిసత్వాలు. ఈ బానిస సంఖ్యలను ఎప్పుడైతే నువ్వు తెలుపుకోగలుగుతావో ఆ రోజు నువ్వు చూడండి నీ జీవితం ఎలా మారుతుందంటే, చేతుల్లో డబ్బులు లేవు, రేపు ఫీజు కట్టాలి, కట్టేస్తావు, దేవుడికి మహిమ కలుగుతావు. హల్లెలూయా. రేపు మన ఇంట్లో ఫంక్షన్ జరగాలి, ఏం వస్తువులు లేవు కానీ జరిగిపోతాయి, దేవుడికి మహిమ కలుగుతావు. ఎందుకంటే ప్రభువు తను ప్రేమించిన వాడు, లేదా తనను ప్రేమించిన వాడికి సమస్తమును సకలమును సమకూర్చి జరిగించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎక్కడ జరుగుతుంది తెలుసా? స్వాతంత్రమున దగ్గరే జరుగుతుంది. ఆ స్వాతంత్రం ఎవరిస్తున్నారు? యేసు ప్రభు వారు ఇస్తున్నారు. ఆ స్వాతంత్రము బలముగా ఇచ్చేవారు ఎవరు? ప్రభువే. ఆత్మే ప్రభు. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఆఖరి ఒక మాట చూసుకొని ముగించుకుందాం, చాలా సమయం అయిపోయి 12:30. లాస్ట్ మాట చూద్దామా? ఇదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-16. ఏలయనగా మరలా భయపడుటకు, చూడండి, ఏలయనగా మరలా భయపడడానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. దేవునికి మహిమ కలుగును గాక. దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి నా గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంట? ఆత్మ తానే ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువు తనంతా తానే చెప్పు, వీళ్ళందరూ నా పిల్లలే, మీరందరూ నా పిల్లలే అని యేసు ప్రభువు చెప్పుకునేటట్లు నువ్వు బ్రతకాలి. ఎందుకంటే ఆయన మనకి దాస్యపు ఆత్మను ఇవ్వలేదు. ఏ ఆత్మను ఇచ్చాడంట? దత్తపుత్ర ఆత్మను ఇచ్చాడు. అయినా మన జీవితాల్లో దాస్యత్వం ఏంటంటే, నువ్వు ఒక కొండ రాయి సున్నం కొట్టిన కదా. ఇప్పుడు సిమెంట్ ఉందండి, సిమెంట్ పని చేసేవాళ్ళు కావాలి, అందరూ కాదు. మనం ఇల్లు కట్టిన దాకా ఏం చేస్తాం? పెట్టుకోవాలంటే ఎన్ని రోజులు పెడతారు? వాళ్ళు ఆజ్ఞ కొట్టి కొడతారు, అవునా కదా? ఎందుకు? అది అసలు ట్రాక్కి పోతూ వెళ్ళిపోవద్దని 10 రోజులు కొట్టాల్సి. ఇప్పుడు ఇవాళ సిమెంట్ 3 రోజులు కొడితే చాలు ఉంటుంది కదా. ఎన్ని రోజులు కొట్టాలి? వారం కొడితే చాలు. కానీ మనం ఏం చేస్తాం? ఇంకా గట్టిగా ఉండాలి, ఒక 4 రోజులు కొడతావు, అవునా కదా? సిమెంట్ ఇసుక కలిసిన తర్వాత నువ్వు ఎన్ని నీళ్ళు పోస్తే అది అంతా గట్టి పడుతుంది, అవునా కదా? గోడకు సిమెంట్ ఇసుక కలిపేసి మాలుగొట్టి నీళ్ళు పోస్తూ ఉంటే అదేమవుతుంది? గట్టిగా అవుతూ ఉంటుంది. అట్లాగే మన హృదయాల్లో వాక్యం విత్తబడుతున్న కొద్దీ నువ్వు గట్టిగా కాకూడదు, నీ హృదయం ఇవ్వాలి, మెత్తగా కావాలి. కానీ మనం ఏమైపోతున్నాం? కఠినమైపోతున్నాం. మరలా దాస్యమని కాడి గురించి చెప్పుకుంటున్నాం. మరలా దత్తపుత్ర ఆత్మను కాకుండా దాస్యమని ఆత్మ మనము పొందలేము. బలంలో పొందుతున్నాం. చూడండి, కాలు నొప్పి, మూతి నొప్పి, ముక్కు నొప్పి ఇవన్నీ పోయాయి ఆ రోజు. ఎప్పుడు యేసు ప్రభువులోకి వచ్చినప్పుడు ఇవన్నీ. ఇప్పుడు నిన్ను ఒక పరిపూర్ణమైన దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా నిరూపించుకోవాలి. చిన్నలేమి పెద్దలేమి, బుర్రొచ్చి ఆలోచించగలిగి చెప్తున్న మాటలు అర్థం చేసుకున్న ప్రతి మనిషి ఇక్కడ ఉన్న నాతో సహా మీరందరూ ఆలోచించగలిగిన బుద్ధి ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని మీరు దత్తపుత్ర ఆత్మని పిల్లలుగా, అర్థమైందా? స్వతంత్రం కలిగిన ఆత్మకు మీరు పిల్లలుగా. అంటే దేవుడు యేసు ప్రభు వారు మీరంతా నా పిల్లలే అని తనంతా తాను చెప్పే విధంగా మీరు ఎదగాలి. దేవుడికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. అంతేగాని అందరు చర్చలాగా ఇంకా మనం ఆ చర్చికి వెళ్తే జుట్టు అసలు ఆ చర్చికి వెళ్తే ఉన్నట్టు బాగైంది, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మోకాలు నొప్పులు, అరిగిపోయిన మోకాలు చిక్కులు గట్టిగా అవుతాయి. అర్థమవుతుందా? ఇంకొక విషయం చెప్తాను. బియ్యం ఉన్నాయి కదా, బియ్యం మన అన్నం తింటుంటారు. బియ్యం మనం కర్నూలు వెళ్ళామనుకో, బాగా ఫేమస్ ఏంటి? సోనా మసూరి. కర్నూలు బియ్యం ఏంటి? సోనా మసూరి, అవునా? మంచి బియ్యం, బాగుంటాయి. ఆ బియ్యం ఏం చేస్తారు? ఎలా ప్లేట్ చేస్తారంటే, ఒకడే వస్తాడు బియ్యాన్ని
మీరు ఇక్కడ మనకి పులాపులో ఇంచుమించు 6-7 షాపులు ఉన్నాయి. 6-7 షాపుల్లో అదే కర్నూలు సోనా బియ్యాన్ని, సోనా మసూరి బియ్యానికి పైన ఎన్ని బ్రాండ్లు ఉంటాయి? ఒకటి ఏనుగు బొమ్మ ఉంటుంది, ఇంకోటి సూర్యుడు బొమ్మ ఉంటుంది, ఒకటి ఒక మనిషి వేసుకుంటాడు. అవునా కదా? చాలా బ్రాండ్లు ఉన్నాయా లేదా? లలిత బ్రాండు, బెల్ బ్రాండు, ఆవులగూడ బ్రాండు, హెచ్ఎండి బ్రాండు, గజరాజ బ్రాండు, సూర్య బ్రాండు, ఎస్ఎస్ బ్రాండు. కానీ వాళ్ళు అమ్మేది ఏంటిది? అవునా కదా? సేమ్ క్రిస్టియానిటీ కూడా అదే జరుగుతుంది. క్రిస్టియానిటీలో కూడా అదే జరుగుతుంది. క్రైస్తవులకు మూల పురుషుడు ఎవరు? యేసు ప్రభువారు. అవునా కదా? నేను చెప్పేది ఎవరి గురించి చెప్తున్నాను? క్రైస్ట్. మీరు ఇంకో పాస్టర్ గారు దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? క్రైస్ట్. అవునా కదా? కాకపోతే ఏంటో తేడా చెప్పనా? డబల్ హార్స్ మినపగుండు కప్పుకు ఇంకొక కప్పు ఒదిగిస్తుంది. అదే చెప్తున్నారు మీకు. ఏంటంటే మనం ఇంకా ఈ ఆత్మీయ దాసత్వం మీద ఉన్నాం కాబట్టి అర్థం కాక ఆయన ఏదో గొప్ప దైవజనుడు, ఆయన దగ్గరికి వెళ్తే మనకి అడిగిపోయిన మోకాలు గుజ్జు, అడిగిపోయిన మోకాలు గుజ్జు కాదు, ఈ గుజ్జు మోకాల్లో ఉంది. ఎవరు చెప్పినా ఎవరిని చెప్పాలి చెప్పండి? ఏ క్రైస్తవ బోధకుడు చెప్పినా ఎవరిని చెప్పాలి? యేసు ప్రభువుని చెప్పాలా కదా? ఇంకెవరిని చెప్పాలా? మనం ఏది చేసినా దాంట్లో ఎవరికి మహిమ రావాలి? ఎవరికి మహిమ రావాలి? పాస్టర్ గారికి రావాలా? చర్చికి రావాలా? ఎవరికి రావాలి మహిమ? మనమంటే సర్వఘనత మహిమ ప్రభావములు యుగాయుగములు మీకే. ఇవాళ క్రైస్తవ సంఘంలో జరుగుతుంది ఏంటి? మీకు అర్థమైందా? సోనా మసూరి బియ్యం ఎగ్జాంపుల్ అర్థమైందా? క్రైస్తవత్వం అదే జరుగుతుంది. ఎందుకో తెలుసా? నీకు వాక్యాన్ని ఇక్కడ గ్రహించి బుద్ధి లేదు, అక్కడికి వెళ్తే గ్రహిస్తావా? ఇక్కడ లేని బుద్ధి అక్కడ వస్తుందా? నువ్వు 100 చర్చిలు మారినా నువ్వు దాస్యం కింద ఉంటావు. ఎందుకో తెలుసా? స్వతంత్రంగా దేవుడు ఇచ్చిన ఆత్మ నీలో పనిచేయట్లేదు, దాన్ని నువ్వు పడుకోబెట్టేశా. దేవుడికి మహిమ కలిగి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? పొడవుగా మండి మినపొట్టే ఒక కప్పు వేస్తే 2 కప్పులు ఎట్లా అవుతుంది? అక్కడ ఏం తెలుసా? వాడు చెప్పేది ఏంటి చెప్పా? మీకు ఆశ చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? సేమ్ చర్చిల్లో కూడా అదే జరుగుతుంది. మా దగ్గరకు వచ్చిన సిస్టర్కి పూర్తయి చుట్టూ కామన్గా టెన్షన్ ఉన్నా, వేడైపోయినా ఒంట్లో చుట్టూ రోజుకు 100 ఎంటికలు రావడము సహజం. అవి రాలనే మళ్ళీ వస్తాయి. వయసు పడిపోయినప్పుడు రావు. ఒక కప్పు నానబెడితే తప్పే అవుతుంది. కాకపోతే ఏంటంటే అమ్మో 2 కప్పులు అవుతుందంట అనే ఆశను చూసారా? ఆశ, అత్యాశ. ఇది ఒక బానిసత్వం. దానికి లోనైపోయావు నువ్వు. అందుకే ఏం చేస్తావు? నేను డబుల్ హౌస్ కూడా ఉన్నా 2 గుర్రాల బొమ్మ ఉన్న మినపప్పు మాత్రమే కొంటారంట. దేవుడికి మహిమ కలుగుతాం. ఆఖరి వచనం చూసుకుందాం. యోహాను సువార్త 8:32. 8:32 ఫస్ట్ వాక్యం అదే 31 నుంచి స్టార్ట్ చేస్తాం. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానం. చాలు కలుస్తాం. 32:1. అప్పుడు సత్యము మిమ్ములను. సత్యం ఏంటంటే ప్రభు వారు, నువ్వు ఏ చర్చికి వెళ్ళినా యేసు ప్రభు వారు సత్యము. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా బైబిల్ సత్యము. నువ్వు ఏ చర్చికి వెళ్ళినా యేసు ప్రభు వారి ఆజ్ఞలు సత్యము. నువ్వు ఏ ప్రార్థనకి వెళ్ళినా యేసు ప్రభు వారు నీకు ఇచ్చిన కట్టడలు
సత్యము. వాటి ప్రకారం బ్రతకడము సత్యము. నీ బద్ధకాన్ని, నీ శరీరాశను, నీ నేత్రాశను, జీవప్రభాలను, తన ఆశను, అక్రమ సంబంధాలను, కోపాలను, కోపిష్టితనాలను, పక్కడి మీద సాడి చెప్పే ధనాలను కదా, బద్ధకంగా పడుకోవడము, పని చేయకుండా సోమరిపోతుగా ఉండడము, తిండిపోతులు, తాగుపోతులు, అపహాస్యకులు, అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవారు, విగ్రహారాధన చేసేవారు, చెడు మాటలు మాట్లాడేవారు, మాంత్రికులు, తాంత్రికులు, దొంగతనం చేసేవారు, వీరన్నీ దాస్యము. ఇది సత్యము. వాటన్నిటిలో ఏ ఒక్కటి నీలో ఉన్నా అది విడిపించుకోనంత వరకు నీవు పన్నుడిదే. ఎవరికి? అపవాది పన్నుడు. ఇది సత్యము. ఈ సత్యము మీలోనికి వస్తే మీరు స్వతంత్రులు అవుతారు, లేకపోతే కాదు. దేవుడు ఇచ్చిన మాట మనం గ్రహించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం నిమిత్తం శివుడి వల్ల ప్రార్థన చేస్తాను. ఈ 14 ప్రభావం 2వ సంవత్సరం అయ్యా మేమందరూ మేము నీ పిల్లలైన మమ్మల్ని ఈ పరిశ్రమ కాచి కాపాడు తీరుగా నీ సంధిలో ఇవాళ నేను స్థితించి కనపరిచి మైంపరిచుకునే అందించినట్టు అలా ముఖ్యంగా మీ కొమ్మడు అనేక ప్రయాణం వెళ్ళించినప్పుడు ఈ ప్రభావం సన్ని తోడించి క్షేమంగా నీ సన్నిధిని నడిపించిన మందిరాలతో నేను నీ శ్రీచరణ నడిపించినప్పుడు అయ్యా పిల్లలు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, నాయన ఏది సత్యమో ఏది అసత్యమో, ఎలా నడవాలో, ఎలా న్యాయాధీశంగా ఎదగాలో నాయన వాక్యానుసరిగా నీ కుమారు బోధించినప్పుడు అది పట్టు చెప్పినప్పుడు ఎన్నడూ ఆ దాసులను కాగితం చిక్కుకోబోయి నీ వాక్యం సెలవిస్తున్నాను. పిల్లలు మమ్మల్ని రక్షించారు. ఏ దాసులను కాగితం ఏ కుమారు కుమార్తె చిక్కుపోతున్నప్పుడు మమ్మల్ని సరి చేసుకొని నీ సన్నిధిలో ఎన్నడూ ఆ దాసులను కాగితం చిక్కుకోక నీ సన్నిధిలో నన్ను ఏ ప్రభుత్వం దయచేసి తీసుకోవాలి. సత్యం నడుచుకున్న వాళ్ళని స్వతంత్రించిన వాక్యం సెలవిస్తుంటారా? నేను సత్యమే బోధించామని సత్యం మాత్రం నచ్చింది. ఆ మాదిరిగా నడుచుకొని నేను తెలుస్తున్నాను. అదేవిధంగా ఆయన మేము స్వతంత్రంగా పిలిచిన స్వతంత్రాలు ఆ స్వతంత్రాన్ని ప్రభావం ఆయన మేము బ్రతికిన కాలంలో ప్రభావం అనుసరించి నచ్చిన బాధ్యతలు దయచేసి తెలుసుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకుని పిల్లలు జ్ఞాపకం చేసుకుంటారు. వాక్యం విద్యను బాగుస్తుంది. మాట్లాడి నీవే ప్రభావాలు అది నెమరు వేసుకుని ప్రభు సరి చేసుకుని మా ప్రవర్తన మా నడక మేము ఎలా మనం దేవుడు జీవిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా తిరిగి నేను గ్రహించి కృప దయచేస్తాను. నువ్వు సాక్ష్యం ఇస్తున్న ప్రభావం సత్యం నడుచుకుంటూ నా పిల్లలు నడుచుకుంటాను ఎంతో సంతోషిస్తాను. అటు సాక్షి కుమారులు సహాయం జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ సంఘం ఆయన జ్ఞాపకం చేసుకుంటుంది. నీ దాసులు ఆయన చేసిన పొలాలను ఆయన కుమారు బాధ్యతలు మోసుకొని ఈ సేవలు ముందుకెళ్తుందిగా ప్రభావం అయినా ఎలా జ్ఞాపకం చేసుకొని ఆత్మ అభిషేకంతో నేను బలంగా నేను అనేక చోట్ల రావడానికి సహాయం చేస్తున్నాను. నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా ఇంజనీర్గా భర్తలు ఆత్మలు ఇచ్చినావు. అయ్యా మమ్మల్ని భర్తలుగా నువ్వు చేసింది ప్రభా నీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటుంది. ఆత్మానుసారుగా వచ్చిన బాధ్యతలు చెప్తున్నాను. నేను ఎక్కడైనా ఆత్మానుసారుగా ఉండగలుగుతుంది. ఆత్మీయ పోరాటంగా తెలుసుకుంటున్నాను. శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. లోకాస శరీరాస నాకాస జీవకుడు అనుభవం ఏదో ఒక ఆశ మనసులో ప్రేరేపించారు. దానికి చిక్కుపడగా ప్రభావం ఈ సన్నిధిలో అది నేను ఎదుర్కొని నేను ఈ సన్నిధిలో సహాయం వచ్చి జ్ఞాపకం చేసుకుని ఎవరైనా పిల్లలేమి పెద్దలేమి ఆయన అందరూ నేను పిలిచినప్పుడు ఒకప్పుడు మేము తిరిగిగా ఆ అజ్ఞాన స్థితిలో ఉన్నాం. దాన్ని స్తోత్రాలు మమ్మల్ని స్వతంత్రంగా జగత్కాలం లేకముందే నేను ఏర్పరచుకున్న కుటుంబాలకే పిలిచిన స్తోత్రాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఇచ్చిన స్వతంత్రాన్ని కడపలో కాపాడుకుంటున్నాయన ఈ తల్లి ఇగో నేను అంటున్నాను చేతున్నా చెప్తున్నప్పుడు ఈ తల్లి అయ్యా ఆయన పనులు పోషకులు అంతఃపురం ప్రవేశించి అది మీరు స్వతంత్రించిన ప్రభుత్వం తల్లి చేసి ఉండడికి వాటిని చదువుతుంటారు. అట్లా జ్ఞాపకం చేసుకుంటే అంతఃపురంలో ఆయన నీ పిల్లలకు మాకు అధికారం ఈ లోకంలో ఎన్నో బోధనలు జరుగుతున్న ప్రభుత్వం ఏది నిజమో ఏది సత్యమో ఏది అసత్యమో నీ పిల్లలకి అయ్యా మరి క్రమంగా సత్యాంశంగా వచ్చిన కుటుంబాలను సాయం చేసిన నీవేనైనా సత్పురుషుడు జ్ఞాపకం చేసుకుంటాను. నేను నొప్పుల ప్రభావం జ్ఞాపకం సార్ బోధకుల గురించి బోధించినట్టు నీ బోధ
ఆనాడు నువ్వే బోధించినప్పుడు తండ్రి నేను శిష్యులో ఉన్నాము ఏమైనా ఆయా ఆశయానికి చిక్కులు వస్తుంటారు మన అపేక్షలు ఎవరికి నేను తను ఆయన ఇదో నేను నిన్నే సార్ ఆయన అప్పగించింది అటువంటి గుంట్లో నీ పిల్లలు జ్ఞాపకం తీసుకుని పిల్లలను మమ్మల్ని జ్ఞాపకం తీసుకుంటుంది నీకు మాదిరిగా నడుచుకుని అనేక ఆత్మీయులతో నేను ఈ సన్నిధిలో క్రీస్తుని వెంబడి కుటుంబట్లో నడుచుకుంటుంది నేను సంతోషించి అనేక మంది ఆయన నీ మందిరి రావాలని మాదిరి కలిగిన కుటుంబాలు రావాలని సహాయం చేస్తున్నాను మధ్యాహ్నం కలిసినప్పుడు నేను చేసిన ఆయన విన్నపం రాకుండా పాత్రలు నేర్చుకుని మేము మీరే కొనుక్కోండి వేసిన మెరుగుకున్నాం పర్వాలేదు.